Hi guys, this is Ashish This is Avinash. and we are The company. D Company. ഇത് മാത്രം നമ്മൾ നമ്മുടെ വീഡിയോയ്ക്ക് ഒരു പ്രൊമോ സോങ് വെക്കണം. വെക്കണം. പ്രൊമോ ആനിമേഷൻ പോലെ എന്തെങ്കിലും വെക്കണം. ഞാൻ അതിനെപ്പറ്റി ഇങ്ങനെ ആലോചിക്കുന്നുണ്ട്. Okay. So today we are back with another video and Yes. this one is Megastar Chiranjeevi sir's documentary. Yeah, the documentary. Me, Chiranjeevi, the documentary. Actually, this one is also suggested from one of our subscribers. Yes, and also this is posted by Files of Tab. Files of Tab. Files of Tab. Yeah. 10 days ago it came. Files of Tab. Yeah, 10 days ago it came. Okay. അപ്പോൾ ഇത് ഇതിനകത്ത് നമുക്ക് വേറെ സ്റ്റൈൽ പിടിക്കാമെന്ന് തോന്നുന്നു. Yeah, we don't know what is the video. Yes. Maybe നമ്മൾ some സബ്സ്ക്രൈബർ പറഞ്ഞതുകൊണ്ട് നമ്മൾ കാണുന്നു. നമ്മളതുകൊണ്ട് നിങ്ങളുടെ വിലപ്പെട്ട അഭിപ്രായം എന്തെങ്കിലും പറയുക. Okay. Subscribe if you are new to the channel. Go and check out the previous videos. We have all the videos of Power Star, Mega Star and Kamal Hassan sir. Everyone's video we have. Go check out other videos and let us know your comments and let's get into the video. Okay. So 3, 2, 1 start. ఒక మనిషి, ఒక సింహాసనం, ఒక విప్లవం. సినిమాలకి బానిసత్వం చేస్తూ జనం మగ్గుతున్న పీక్ టీఎఫ్ఐ ఎరాలో 2 decades 2 దశాబ్దాలు ఫ్లాప్ వచ్చిన, హిట్ పడిన, ఇండస్ట్రీ హిట్ కొట్టిన, ఎవరూ కదిలించలేని కుర్చీని ఒక శిఖరం అంచునేసుకొని సినిమాని రూల్ చేసిన ఒక వ్యక్తి కథ. హీస్ నాట్ జస్ట్ ఎ స్టార్, హీస్ అ ఫినామినా. ఆయన పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి. That is actual name. అనర్గళం అనితర సాక్ష్యం నా మార్గం అదే చిరంజీవి గారు. స్మాల్ టౌన్ బాయ్ నుంచి ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా వరకు దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హార్డ్ వర్క్, హంగర్ అండ్ హిస్టరీ. 10 నిమిషాలు ప్యూర్ గూస్ బంప్స్ అంటే ఏంటో చూస్తారు. లెట్స్ బిగిన్ ద స్టోరీ ఆఫ్ సినిమా. మన చిరంజీవి కథ. వెల్కమ్ టు ఫైల్స్ ఆఫ్ ట్యాబ్. 24,000 dance moves in his 537 songs in 156 films, which is a unique record by itself. 26,000 dance steps. Dance moves. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. Files of Tab. 70s లో తెలుగు సినిమాకి కొత్త గాలి తెలుగు వచ్చింది. film అది industry. చిరంజీవి రూపంలో. నో గాడ్ ఫాదర్, నో బ్యాకప్. తనతో Oh, ఉన్నదల్లా he came from టాలెంట్ అండ్ scratch. డిటర్మినేషన్. Nice. 1978. మీరు కొడితే పట్టానికి దాంతో ఒకరు ఎత్తుతాను, కట్టపడి పని చేతనాలు చేతులు పడి కూలితారు. నన్ను పెవ్వరు తవ్వి పాచేస్తానన్నారా? నేను తలుసుకుంటే మీ పెవ్వరు మీ శరణ కొంత మీ శరణం పొడి చేయగలరు. కాకపోతే తర్వాత మీ వస్తారు, నన్ను కొట్టి చంపేస్తారు. మన ఊరి పాండవులు, വീഡിയോ ആളും മാറിയില്ലേ? ആകെ വ്യത്യാസമല്ലേ? മൂപ്പരത് ഏത്? ఇలా చిన్న రోల్స్ తో మొదలుపెట్టి ఇది ఓకే, ఇది మనసులాయి. బాంబులా పేలిపోయాడు. నేను నరరూప రాక్షసుగా మారడానికి 1983 కలర్ సినిమా ఇറങ്ങിയ సమయం. నా కన్న తండ్రి చావుకు బాధ్యులెవరో తెలుసు కూడా తలంచుకుని బ్రతకమంటావా? అమాయకురాలైన మా అక్క నిండు ప్రాణాలను తీసిన దుర్మార్గులకు బుద్ధి చెప్పకుండా మౌనంగా ఊరుకోమంటావా? నాకు ఆశ్రయం కల్పించారన్న నెపంతో ఏ పాపం ఎరుగుని సుజాత గారిని అతి దారుణంగా పొడిచి చంపితే అది తెలుసు కూడా చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? അതും പോലും മനസ്സിലായില്ല. കുറച്ചൊക്കെ ഐ എം അണ്ടർസ്റ്റാൻഡിങ് ലിറ്റിൽ ബിറ്റ്. ఓకే, వెరీ లిటిల్. దిగజార్చిన మీ నాన్నని ఏమీ చేయకుండా ఊరుకోవాలా? దట్ మూవీ డిడ్ But I'm జస్ట్ just మేడ్ హిమ్ looking at స్టార్, his ఇట్ acting. స్టార్టెడ్ అ రెవల్యూషన్. హీరోగా అందరితో సుప్రీం హీరో మెగాస్టార్ అని అనిపించుకున్నప్పటికీ 1979 లో, అంటే అట్ ఎర్లీ స్టెప్స్ ఆఫ్ హిస్ కెరియర్, చిరు ఒక విలేనియస్ హస్బెండ్ గా ప్లే చేశారు. 1979 ఇది కథ కాదు అనే మూవీలో చిరు తన డార్క్ సైడ్ ని చూపించారు. తింటావా? కాకి తెలీదా? ఎవరితోనో ప్రేమ సరసము తెలిపి ఓకే, హీ వాస్ లైక్ విలన్. అదే కాకి villainish roles. అర్థం కాలేదా? నీకు తెలుసున్నారే వాడు కాకి చేసి ఉమ్మబడిన ఉమ్మడి బిడ్డ. ఇటు చూస్తే నాలుగు ఉంటాడు, అటు చూస్తే ఎవరు ఉంటాడు.
తన ఫస్ట్ మూవీలోనే సపోర్టింగ్ విలన్ లాగా and రంగంలో స్పాయిల్డ్ రిచ్ మ్యాన్ లాగా హీరో కంటే చిరు విలన్ గా చూడడానికి చాలా మంది ఇష్టపడేవాళ్ళు, అందులో నేను ఒకని. ఈ క్యారెక్టర్ లో చిరంజీవి నిజంగా చనిపోతే బాగుండు అని అనిపిస్తుంది, అంత ఇమిడిపోయి చేశారు చిరు యాక్టింగ్ ఆ సినిమాలో. ఒక యావరేజ్ మనిషిని టాలెంట్, డిటర్మినేషన్, అబవ్ యావరేజ్ మనిషిగా మారుస్తాయి, బట్ వాటితో పాటు హార్డ్ వర్క్ అండ్ కన్విక్షన్ ఉంటే ఎక్స్ట్రాడినరీ అవ్వచ్చు అని మన ఘరానా మొగుడు చూపించాడు. స్టైల్, యాటిట్యూడ్, ఎనర్జీ ఇంతవరకు ఎవరు చూడని లెవెల్లో వచ్చేసాడు. ఫ్రమ్ దాట్ మూమెంట్ తెలుగు సినిమా వాస్ నెవర్ ద సేమ్ అగైన్. దిస్ వాస్ జస్ట్ టు రైస్. చిరంజీవి నుంచి మెగాస్టార్ గా మారుతున్న రోజు. చిరంజీవిని మెగాస్టార్ లైక్ డాన్స్ అంటే సింపుల్ స్టెప్స్. అయ్యో పాపం పాపాయమ్మ గుర్రంగా బంగారమ్మ Okay, he choreographed that. No. Then this was the steps in Telugu movies. okay. Before he came, simple steps. Okay. Once he came, it changed. బట్ ఆయన అడుగు పెట్టాక డాన్స్ టర్న్ ఇంటూ అడేవాళ్ళే. Oh. బంగారు కోడి పెట్ట నుంచి మొన్న వచ్చిన అమ్ముడు లెస్ట్ కుమ్ముడు దాకా ప్రతి స్టెప్ లో ఎనర్జీ ఎక్కడుంది, వేరే లెవెల్లో ఉంది. ఇది చిరంజీవి ఫ్యాన్ మాట్లాడే మాటలు అస్సలు కాదు. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలతో టీవీలో చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగా. నాకు తెలుసు మిగతా హీరో సినిమాలో పాటలకి చిరంజీవి సినిమాలో పాటలకి డిఫరెన్స్. లంకేశ్వరుడు అనే సినిమాలో 16 ఏళ్ల వయసు సాంగ్ ని ఆడియో ఫార్మాట్ కంటే చిరు డాన్స్ కోసమే చూసిన రోజులే ఎక్కువ. ఆ మ్యూజిక్ కి, బాస్ గ్రేస్ కి ఫ్రీ ఫ్లో డాన్స్. ఆ సినిమా థియేటర్ రిలీజ్ అయిన రోజుల్లో ఎందుకు కాలేజ్ స్టూడెంట్ గా బాధపడ్డ రోజులు ఎన్నో. ఫ్యాన్స్ జస్ట్ చూడలేదు, దే సెలబ్రేటెడ్ లైక్ ఫెస్టివల్స్. ఇలాంటివి స్టైలిష్ స్టార్స్ లైక్ అల్లు అర్జున్, రామ్ చరణ్ చేయగలరు, బట్ ది గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ చిరంజీవి అని ఇప్పటికీ చెప్పుకుంటారు. పర్ఫార్మర్ గా ప్రూవ్ చేసుకోవడానికి యాక్టర్ అయితే చాలు, యాక్టింగ్ వస్తే చాలు, లైక్ ఎన్టీఆర్ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ తలైవర్. బట్ హీరో అని ఒకరిని అనాలి అంటే ఆల్మోస్ట్ అన్ని కార్నర్స్ ని టచ్ చేయాలి. చిరు హ్యాస్ దట్ ఎక్స్ట్రా మ్యాజిక్ ఇన్ డాన్స్. చిరంజీవి గారు స్టెప్స్ ని ఎంజాయ్ చేసినట్టు ఇంకెవరు చేయలేరండి. రైట్ స్టెప్ అలే ఎలా 27,000 steps, ఆయన bro. మూవ్స్ ఎక్సెప్షనల్. నాటుకోడి పులుసు తినకుండా ఇంద్ర వీణ స్టెప్ వేయకుండా ఉన్న తెలుగోడే లేడు అన్న అభిప్రాయం, అన్లెస్ యూఆర్ వెజిటేరియన్. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్న ప్రతి యాక్టర్ నోట్ల నుంచి వచ్చే ఒకటే వర్డ్, చిరంజీవి గారు మా ఇన్స్పిరేషన్ అని. మెగాస్టార్ నా అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి ఫుల్ యాక్టర్, బ్యూటిఫుల్ డాన్సర్, ఈజ్ కంప్లీట్ ప్యాకేజ్. దానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. మీరే మా ఇన్స్పిరేషన్. అందరూ కూడా మా జనరేషన్ అందరూ మీలాగా నడుస్తున్నాం. యాక్టర్స్ మైట్ కమ్ అండ్ గో, బట్ ఫరెవర్ విల్ బి జస్ట్ వన్ చిరంజీవి. ఎన్టీఆర్ గారిని చూసి చేతులెత్తి మొక్కిన జనం చిరుని చూసి స్క్రీన్ మీద చూసి ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేసిన రోజులు. ఆయన నడవడం మొదలు పెట్టారు, ఆయన డాన్స్ చేయడం మొదలు పెట్టారు, జోకులు వేయడం మొదలు పెట్టారు. అప్పట్లో ఎన్టీఆర్ గారిని చూసి అన్నగారు అని, అన్నగా ఆదరించారు. ఇప్పుడు చిరుని చూసి అన్నయ్య అంటున్నారు. ఒక మనిషి మీద గౌరవం వల్ల వచ్చే ప్రేమని ఎన్టీఆర్ గారు చూపిస్తే, ప్రేమ వల్ల వచ్చిన గౌరవాన్ని చిరు చూపించారు. సీనియర్ ఎన్టీఆర్ ని గారు అంటాం, కానీ చిరంజీవిని జస్ట్ చిరు అంటాం, లేకపోతే అన్న అంటాం. ఎందుకు అంటే వి రెస్పెక్ట్ అండ్ లవ్ ఎన్టీఆర్ గారు, బట్ వి ఓన్ చిరంజీవి. తెలుగు సినిమాలో అనే పదం స్టార్ట్ అయిందే చిరంజీవి వల్ల. స్వయం కృషి, ఇంద్ర, ఖైదీ లాంటి సినిమాలు చూడడం వల్ల. ఖైదీలో పోలీస్ స్టేషన్ సీన్, దట్ వాజ్ అబ్సల్యూట్ సినిమా, పీక్ తెలుగు సినిమా. పీపుల్ కాల్ హిమ్ అ మాస్ హీరో, కానీ నిజమైన అభిమానులకు తెలుసు హీస్ అ పవర్ హౌస్ ఆఫ్ అన్ యాక్టర్ అని. స్వయం కృషిలోని స్ట్రగుల్, రుద్రవీణలోని సోషల్ మెసేజ్, ఆపద్ బాంధవుడులోని సెన్సిటివిటీ ఇవన్నీ చూపించాయి చిరు కంప్లీట్ యాక్టర్ అని. పైన చెప్పిన 3 సినిమాల్లో ఏదో ఒక సినిమాని ఏదో ఒక పాయింట్ లో చిరంజీవిని చూసి ఏడ్చిన మూమెంట్ ఉంటది అందరికి. ఎస్పెషల్లీ నాకు ఆపద్ బాంధవుడులో ఒక సీన్ చూసి డ్యామ్ అనిపించింది. అండ్ ఇట్స్ అ స్మాల్ వర్డ్ టు సే, బట్ డ్యామ్ కట్ నంది అవార్డులు. యాక్టింగ్ అంటే కేవలం డైలాగ్స్ కాదు, లివింగ్ ద క్యారెక్టర్, అండ్ చిరు proved it again and again. Do you know Chiru was the first Indian actor to take 1 crore remuneration? అప్పట్లోనే బాలీవుడ్ ని, ఇండియాని రూల్ చేస్తున్న అమితాబ్ బచ్చన్ గారి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో. ఘరానా మొగుడుతో రికార్డ్ బ్రేకింగ్ హిస్టరీని క్రియేట్ చేశారు. ఇంద్ర First person in India. Yeah, 1 crore. కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు.
లిటరల్ గా సినిమా హాల్ టెంపుల్స్ ఆఫ్ సెలబ్రేషన్ అయిన రోజులు. తెలుగు సినిమాలో రాయలసీమ క్యారెక్టర్లు అంటే రెండే గుర్తొస్తాయి, చెన్నకేశవ రెడ్డి, ఇంద్రసేన రెడ్డి. ఓ ఇంద్రా నుండి మూవీ ఉందండి. 1982 bro. దిస్ వాజ్ అండ్ సినిమా, దిస్ వాజ్ అన్ ఎమోషన్. వరుసగా 1987 నుంచి 1992 వరకు స్ట్రైట్ గా 6 స్ట్రైట్ అప్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. పసివాడి ప్రాణం, ఎముడికి మొగుడు, అత్తకి ఎముడు, అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఆల్ 6 బ్యాంగర్స్ ఇన్ 6 years. 1987 లో రిలీజ్ అయిన పసివాడి ప్రాణం 500 days ఆడింది. ఘరానా మొగుడు 400 రోజులు ఆడింది. 500 days 5 days and ఓడినా? so on. 500 days ഓടിന്ന് പറഞ്ഞു കഴിഞ്ഞാൽ അത്രേ. 1.5 കൊല്ലം. അയ്യോ 1.5 അല്ല, 1.25 കൊല്ലം. Like 365 days per year. ഇന്ദിരാ 75 days. He's so cute, അല്ലേ? He's crying. He's in tears. రోజులు ఫంక్షన్ చేసుకున్న సినిమాలకి లెక్కలేదు. అన్డౌటెడ్లీ 80s and 90s లో చిరు బాక్స్ ఆఫీస్ ని రూల్ చేశారు. యూ కెన్ సే హీస్ అన్ ఎంపరర్ ఆఫ్ బాక్స్ ఆఫీస్. Noolveli's Telugu version, our Chiranjeevi garu has done. I liked him. That performance he must give quite often. He is capable. ఇంకా యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే డిస్పైట్ ద క్రౌడ్ ఫేవరెట్ రుద్రవీణ, నాకు పర్సనల్ గా ఒక ఫేవరెట్ సీన్ ఉంది. తన కొడుకుకి తను అంటే ఇష్టం ఉండదు, సో కొడుకుని తన అమ్మమ్మ దగ్గర పెంచుతాడు. చాలా ఏళ్ళ తర్వాత కొడుకుని చూసి తల్లి ఆనందపడుతుంది. అండ్ కొడుకుని చూడాలి అనుకున్న తండ్రి తన అమ్మ ఇంటికి వస్తాడు. అన్నం తింటుంటే కొడుకుని కిటికీలో నుంచి ఏం కనిపించదు, ఏం చేయాలో అర్థం కాదు. ఈ లోపు అమ్మ అద్దం తీసుకొచ్చి కొడుకుని చూపిస్తుంది. ఆనందంతో మురిసిపోతూ హ్యాపీగా వెళ్తూ అమ్మ ఆకలిగా ఉంది, నీ చేత్తో అన్నం పెట్టు అన్నాక ఆ ఎక్స్ప్రెషన్స్ నిజంగా ఏడుస్తాం. అమ్మా ఏనన్నా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా? ఓకే, ఆ కై కొండు కొడుతూ ఫుడ్ తరువు. చేతులతో అన్నం తిని ఎన్నిళ్ళైపోయిందో. ఏ కొడుకు అనలేని మాట తన కొడుకు అన్నప్పటికీ తన కొడుకే కదా అని తనకి తాను సర్ది చెప్పుకుంటాడు. చివరిలో తన కొడుకే వచ్చి ఒక ముద్ద తిను నాన్న అన్నప్పుడు ఇద్దరి కళ్ళల్లో ప్రేమ, కొడుకు కళ్ళల్లో బాధ, రెండు చూపిస్తాడు చిరు. 2 roles లో ఏడుస్తూనే ఆడియన్స్ నేర్పించాడు. అక్కడ తెలుస్తుంది ఎందుకు మెగాస్టార్ అంటాము. టుడే ఈవెన్ స్టార్ సే చిరు ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. మహేష్ బాబు టు ప్రభాస్, అల్లు అర్జున్ ఏదో ఒక పాయింట్ లో చిరుని చూసి నేర్చుకున్న వాళ్ళే. 150 సినిమాల తర్వాత కూడా ఆ ఫైర్ తగ్గలేదు అని ఆయన చూపించాడు. ఖైదీ నెంబర్ 150తో ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డితో ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఎపిక్ ట్రిబ్యూట్ ఇచ్చారు. చిరంజీవి అనేది పేరు కాదు, అది ఒక హోప్. ఇట్స్ డ్రీమ్, ఇట్స్ హార్ట్ ఆఫ్ తెలుగు సినిమా. స్మాల్ టౌన్ బాయ్ టు మెగాస్టార్ ఆఫ్ మిలియన్స్. ఇది లక్ కాదు, దిస్ ఇస్ legacy. Long live megastar. ഇതല്ലേ പുള്ളി പറഞ്ഞ അടിപൊളി സീൻ എന്ന് പറഞ്ഞാൽ ജയിലിലുള്ള You see the difference? അടിപൊളി സീനല്ലേ? Every 10 years, like the change of his. హిట్ లైక్ బటన్ అండి, లైక్ కొట్టండి. చిరు మూవీస్ లో మీకు ఫేవరెట్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫైల్స్ ఆఫ్ TAB. మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఇంకా ఉన్నాయి, గో వాచ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో చేసింది మిగతా హీరోల మీద హేట్ తో కాదు, చిరు మీద. లెజెండ్స్ ఆర్ ఫర్ ఎవర్. జై చిరంజీవి, జై TFI. చిరంజీవి, జై TFI. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు ఇష్టపడ్డా. That was nice. Okay, done. It was nice. It was Like, by the way, first thing is that we didn't know the person who edited this video has done a great job, because in he explained everything, main things he explained it in English. That's why we could understand more. പക്ഷേ തെലുങ്കു Telugu we are understanding a bit. We are understanding. Yeah, starting 30 days back it was zero knowledge. Now we have come up with a 30%. Yes. Yeah. And also
ഒരു പുതിയ അറിവാണ്, he was the first Indian actor to get paid 1.2 crores. Yes, 1.25 crores. ആൻഡ് കമൻറ്റ് സെക്ഷനിൽ കുറേ പേര് നമ്മൾ പറഞ്ഞു, ഇതിനു മുമ്പ് നമ്മൾ ട്രിബ്യൂട്ട് ടു ചിരഞ്ജീവി നമ്മൾ ചെയ്തില്ലേ, അപ്പോൾ അതിനകത്ത് കുറേ പേര് പറഞ്ഞു ഹി ഈസ് ദ ഫസ്റ്റ് പേഴ്സൺ ടു റിസീവ് 1 CR. ബട്ട് ലെറ്റ് us know for which movie he received it. We don't know. എന്ന് വെച്ച് കഴിഞ്ഞാൽ ആ സമയത്ത് അമിതാഭ് ബച്ചനേക്കാളും ഒന്ന് ആലോചിച്ച് നോക്കേട്ടാ, ഇന്ത്യൻ സിനിമയിലെ ഫസ്റ്റ് നോട്ട് ഷാറൂഖ് ഖാൻ, ചിരഞ്ജീവിക്ക് എത്ര 1 crore, 1 കോടിയോ ആർക്കാണോ 1 കോടി കൊടുക്കുന്നത്? ആ സമയത്ത് 1 കോടി എന്ന് പറഞ്ഞാൽ I don't we want to know which year and for which movie. ആ സമയത്ത് 1 കോടി എന്ന് പറഞ്ഞാൽ എന്താ അല്ലേ? 1 CR definitely it will be before 2000s, I guess we guess, I don't know. No idea. But എന്തായാലും we like the video. Yeah, Files of Tab. You have done a great job. Yes. Done a great job. This came 10 days back, right? 10 days back. 10 days back. So we are not late. So much new information. Thank you for the subscriber who mentioned it. Yeah. Thank you so much. And Thanks. we had so many new knowledge of this. And one more thing. World record കിട്ടിയത് 27,000 steps for 27,000 27,000 steps. മൂവ്സ് എന്ന് പറഞ്ഞാൽ പുള്ളിയുടെ എല്ലാ സിനിമയിലും എല്ലാ പാട്ടുകളിലും ഒരു പ്രത്യേക ഒരു തരം ഡാൻസ് ഉണ്ടാവും. Yeah. ഹീ ലൈക്ക് അതൊരു ഇതിനു മുമ്പ് കോപ്പി അടിച്ചായിരിക്കത്തില്ല. Yeah, new. ഈവൻ മറ്റേ ഡാൻസ് ഇല്ലേ, മറ്റേ കാലം കൊണ്ട് ഇങ്ങനെ താഴത്തേക്ക് ഇറങ്ങിയിട്ട് മുകളിലേക്ക് ഇടുന്നത്, ആ സെയിം ഡാൻസ് സ്റ്റെപ്പ് ചേട്ടാ ശ്രദ്ധിച്ചിട്ടുണ്ടെങ്കിൽ അറിയത്തില്ല, ഐ ഡോണ്ട് നോ ഇഫ് ഐ ആം റൈറ്റ്. മറ്റേ റാവൺ മൂവിക്കകത്ത് മറ്റേ ഏതായിരുന്നു, അവൾ ചെയ്യത്തില്ലേ ചമക്ചലക്കകത്ത് ഷീ ഈസ് ഡൂയിങ് ഇറ്റ്. Yeah, this is from this only. Yeah, okay. കുറേ മൂവ്സ് പുള്ളി കണ്ടുപിടിച്ചിട്ടുണ്ട്. ദാറ്റ് ഈസ് വൈ ഹി ഗോട്ട് ദ വേൾഡ് റെക്കോർഡ് അല്ലേ? Yeah. From small town boy to a he didn't have, അതല്ല പറഞ്ഞ, he didn't have any support. He's ഒരു just started സപ്പോർട്ടും from the ഇല്ലാതെ scratch. വളർന്നു വന്ന ഒരാളാണ്. ഓക്കെ, നൈസ്. എനിവേ That's very nice. Many new informations we are receiving. Actually, when we are looking more into Telugu industry, we are getting so much information, bro. It's something I don't know about other industry, because we have Malayalam industry we know, but other than Malayalam industry, now we are understanding and getting more information from TFI. That's really nice, by the way. Okay. Yeah, so that's it. We are not lagging it up. We like the video. We'll be back with another video. Until then, goodbye. Like, share and subscribe, okay? Many of you are not subscribing and watching. Watch other videos and let us know the videos. Guys, subscribe and the channel. That's it. there is more videos coming up. We just started 1 month ago. 1.5 months ago. Yeah. Yeah. So, bye. Bye.